నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. ఇప్పుడే దండోరా సాంగ్ రిలీజ్ చేసుకున్నారు రవికృష్ణ గారు. చాలా సూపర్గా ఉంది. ఆ సాంగ్ గురించి, సినిమా గురించి ఆయన మాటల్లో తెలుసుకుందాం. హలో రవికృష్ణ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే టీజర్ చూసినప్పుడు ఉన్న ఒపీనియన్కి ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత ఒపీనియన్కి కంప్లీట్గా మారిపోయిందండి. అండ్ మీ సాంగ్ పిల్ల 3 మిలియన్ క్రాస్ అయిపోయి ఇంకా చాలా కౌంటింగ్లో ఉంది. అండ్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు సినిమా రిలీజ్కి, అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బికాజ్ ఒక మంచి సినిమా చేసినప్పుడు అది ఆడియన్స్కి చూపించాలి, వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ ఇలాంటి మంచి సినిమాకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో డెఫినెట్గా ఇది ఆ ఫిల్మ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఎక్సైటెడ్ అండ్ టెన్షన్గా కూడా ఉంది. ఓకే, అంటే విరూపాక్షతో భయపెట్టేశారు జనాల్ని, అండ్ నిజంగా అలా ఉండిపోయారనమాట విరూపాక్ష సినిమాలో వచ్చిన క్యారెక్టర్ని. మళ్ళీ ఇప్పుడు ఇందులో ఒక క్యూట్ లవ్ బాయ్ టైప్లో కనిపిస్తున్నారు. నిజంగా సినిమా అంతా అలాగే ఉండబోతుందా? మీ సైడ్ క్యారెక్టర్ నుంచి ఏవైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ మేము చూడబోతున్నామా? డెఫినెట్గా మీరు అన్నట్టు ఆ లవర్ బాయ్ యాంగిల్ అయితే 100% ఉంటుంది. బికాజ్ లవ్ సాంగ్ చూశారు మీరు. దాని తర్వాత ట్విస్ట్ అయితే 100% ఉంటుంది. అది ఎవరి ద్వారా ఎవరికి అనేది మీరు 25th డిసెంబర్ చూస్తే తెలుస్తుంది. కంటెంట్ అయితే నిజంగా చాలా బాగుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే సినిమా గురించి మీరేం చెప్తారు? ఈ ఇయర్కి డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అయితే కనుక నేనైతే నమ్ముతున్నాను. అది నిజమని మీరు December 25th చూసాక మీరు కూడా చెప్తారు అండ్ సపోర్ట్ చేస్తారు. అప్కమింగ్ మూవీస్ ఇంకా ఏమేమి వస్తున్నాయి? రవికృష్ణ లిస్ట్లో ఎలాంటి క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి? అండ్ మీరు ఇష్టపడి చెయ్యాలి ఈ క్యారెక్టర్, నేనైతే బాగుంటుంది చేస్తాను అని అనుకునే క్యారెక్టర్స్ ఏవైనా బకెట్ లిస్ట్లో ఉన్నాయా? అంటే సంబరాల ఏటిగట్టులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేస్తున్నాను. డెఫినెట్గా అది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండ్ చాలా బాగుంటుంది. మళ్ళీ తేజోన్తో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీ. అండ్ డెఫినెట్గా ఇంకొకటి 2 ఫిలిమ్స్ వస్తున్నాయి యాజ్ ఎ లీడ్. సో అవి కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ షూట్ అవుతుంది. సో వన్స్ అన్నీ రాగానే టైం వచ్చినప్పుడు 100% అన్ని పేర్లు చెప్తాను. ఓకే, ఐ నో మీకు టైం ఉండదు, బట్ స్టిల్ ఉన్న టైంలో బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తే హూ ఈజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ ఫైనల్కి కూడా వచ్చేసింది బిగ్ బాస్. ఈ ఇయర్ బిగ్ బాస్ యాక్చువల్గా మిస్ అయ్యాను. ఎప్పుడు చూస్తాను 100%. బట్ ఏంటంటే ఈ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ వల్ల చూడలేదు. బట్ మా ఫ్రెండ్స్ తనుజ ఉంది అండ్ ఇమాన్యుయల్ ఉన్నారు. సో వీళ్ళందరూ అయితే నాకు తెలుసు. సో డెఫినెట్గా డిజర్వింగ్ క్యాండిడేట్ విన్ అవ్వాలి అండ్ వాళ్ళు ఎవరైనా విన్ అయితే హ్యాపీ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దండోరా. థ్యాంక్ యూ.